హాయ్ గైస్! ఇయాల నేను మీకొక పచ్చిమిరపకాయలు చూపిస్తాను. అంటే ఇప్పుడు అందరికీ తెలిసినయి ఒకటే కదా పచ్చిమిరపకాయలు. మనం ఎక్కువ పచ్చిమిరపకాయలే కూరల్లో అందరూ వేసుకుంటాం కదా! కానీ ఇక్కడ ఎక్కువ మసాలాలే యూజ్ చేసుకుంటారు. పచ్చిమిరపకాయలు బాగా తక్కువనే ఏస్తారు. ఒకటో, రెండో, మూడో గట్లా. అంతేకానీ ఎక్కువ ఇక్కడ ఎవరు పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకోరు. కానీ మనం అక్కడ అట్లా కాదు కదా! ఒక కూరలో మనం యేసుకునేదే పచ్చిమిరపకాయలు కదా! అప్పుడు ఇప్పుడు మీరు అనుకుంటారు కావచ్చు, గీమేంది గిట్లా అంటాంది, ఈమెకేమైనా పిచ్చాదా? పచ్చిమిరపకాయల గురించి మాకేంటి తెలీదా? ఈ పచ్చిమిరపకాయల గురించి చెప్పుడేంది అని ఒక్కరేనా అనుకుంటారు కావచ్చు కదా! కానీ కాదు. నేనట్లా చెప్పడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఈ వీడియో ఫుల్‌గా చూడర్రి అప్పుడే మీకు అర్థమైతది. ఇక్కడ ఒక ఒక పచ్చిమిరపకాయలున్నది. అది నేను చూపిస్తాను. రండి చూపిస్తా. ఆ తర్వాత చెప్తాను. అప్పుడే మీకు అర్థమైతది. నేనేం చెప్తున్నానో. లేకపోతే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేను. అంటే చెప్పడానికి మాటలొస్తలేదు. అది నిజమైన ఒక ముచ్చట ఏంటిదంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలే గదా! అది ఒక ప్రాబ్లమ్ నాకు. అంటే మీకు నేను పచ్చిమిరపకాయలు చూపిస్తాను. దాంతో పాటు చెప్తాను. ఓకే గైస్ రండి. గైస్ ఇదే నేను చెప్పిన పచ్చిమిరపకాయల చెట్టు. ఇది గిందే ఉన్నది. బాగా చెట్లు బాగా నాటి ఫామ్ లెక్క చూపియడానికి ఏం లేదు. మరి మనకిక్కడ అందగరం ఎక్కడ ఉండదు. ఇదేంటి దీని ఆకులు చూడు. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఒక్క చెట్టే కానీ కింద అట్లా ఉంటది. ఇగో ఇటు చూడు కిందకి ఉండదు. ఒక కొండ మధ్యలో ఉన్నాం మనం. మా ఇల్లు. ఇగో చూడు దీని ఆకులు ఇంత చిన్నగా ఉంటది. ఇగో ఇదే ఇదే పచ్చిమిరపకాయలు ఎంత చిన్నగా ఉన్నదో కదా! ఇది ఎక్కువ అయిందంటే ఇగో గింద అవుతుంది. ఇగో ఇగో మైక్ చేతిలో పెట్టుకొని, లేకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఇగో కనిపిస్తుంది కదా దెంబత గిందే ఉంటది. ఇది చూడు గైస్, దీని పేరే కాందారి అని చెప్తది దీన్ని. కానీ ఇంకొకటి ఏంటిదంటే ఇది బాగా కారంగా ఉంటది. బాగా కారం అంటే ఇక ఘోరమైన కారం ఉంటది ఇది. కూరలో మనం అక్కడ బాగా ఏత్తాం కదా! మనం ఒక్క కూరలోనే ఒక 1/2 కేజీ ఏత్తాం అనుకుంటున్నా నేనైతే. నేను అట్లనే చూసిన అక్కడ. అంతగనం పచ్చిమిరపకాయలు ఏత్తాం కదా! కానీ ఇది దాని సగం కూడా అవసరం లేదు.